విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు కోసం బుద్ధా వెంకన్న నానా పాటలు పడుతున్నారు. రక్తంతో చంద్రబాబు చిత్రపటానికి కాళ్ళు కడిగారు బుద్ధా వెంకన్న. తన ఇంటి గోడలపై సిబిఎన్ జిందాబాద్ అంటూ రాశారు. తన ప్రాణం మీరే అంటూ గోడ మీద బుద్ధా వెంకన్న రాసుకున్నారు. టికెట్ ఇవ్వాలని ఎప్పటి నుంచో కోరుతున్నారంటున్నారు బుద్ధా వెంకన్న. ఇక్కడ స్విచ్ వేస్తే వేరే చోట్ల లైట్లు ఆన్ అవుతాయంటున్నారు. అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు పరోక్షంగా బుద్ధా వెంకన్న. మొత్తం మీద ఆయన రక్తంతో బుద్ధా వెంకన్న చంద్రబాబు చిత్రపటానికి కాళ్ళు కడిగారు. తన ఇంటి గోడపై సిబిఎన్ జిందాబాద్ అంటూ రాసుకొచ్చారు. తన ప్రాణం మీరే అంటూ గోడ మీద రాశారు బుద్ధా వెంకన్న. టికెట్ ఇవ్వాలంటూ ఎప్పటి నుంచో బుద్ధా వెంకన్న కోరుతున్నారు. ఇక్కడ స్విచ్ వేస్తే వేరే చోట్ల లైట్లు ఆన్ అవుతాయంటూ పరోక్షంగా అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు బుద్ధా వెంకన్న. వినూత్నంగా తనకు టికెట్ కావాలంటూ టీడీపీ అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వినూత్నంగా తన కోరికను బయటపెట్టారు బుద్ధా వెంకన్న. విజయవాడ వెస్ట్ సీట్ కోసం బుద్ధా వెంకన్న నానా పాటలు పడుతున్నారు. రక్తంతో చంద్రబాబు చిత్రపటానికి కాళ్ళు కడుగుతున్నారు బుద్ధా వెంకన్న. తన ఇంటి గోడపై సిబిఎన్ జిందాబాద్ అని రాస్తున్నారు. అలాగే నా ప్రాణం మీరే అంటూ గోడ మీద బుద్ధా వెంకన్న రాస్తూ వినూత్నంగా తన టికెట్ కోరికను బయటపెడుతున్నారు. ఇక్కడ స్విచ్ వేస్తే వేరే చోట్ల లైట్లు ఆన్ అవుతాయంటూ అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు బుద్ధా వెంకన్న. సురేంద్ర లైవ్లో జాయిన్ అవుతున్నారు. సురేంద్ర, బుద్ధా వెంకన్న చాలా వినూత్నంగా టికెట్ కోసం ఆయన తన కోరికను బయటపెడుతున్నారు. ఏకంగా రక్తంతో చంద్రబాబు కాళ్ళు కడుగుతున్నారు. అక్కడ చంద్రబాబు పటానికి కాళ్ళు కడుగుతున్నారు. చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. ఏంటి బుద్ధా వెంకన్న ఇంత వినూత్నంగా ఎందుకు తన కోరికను బయటపెడుతున్నారు? అలాగే గోడలపై నా ప్రాణం మీరే అంటూ ఆయన రాస్తున్న రాతలకు సంబంధించి ఎట్లాంటి చర్చ సాగుతోంది? ఎస్ రామదాస్, పూర్తిగా పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి ఖచ్చితంగా తనకు టికెట్ ఇవ్వాలంటూ బుద్ధా వెంకన్న అధిష్టానం అయితే కోరుతున్నారు. ఒకవేళ పశ్చిమ నియోజకవర్గం కాకపోతే అనకాపల్లి పార్లమెంట్ కూడా తను అయితే అధిష్టానం అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎన్నికల సమయం దగ్గర పడుతుంది. అన్ని పార్టీలు టికెట్లు కన్ఫర్మ్ చేస్తున్నాయి. టీడీపీ నుంచి ఈ నియోజకవర్గానికి సంబంధించి అంటే పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ తనకి ఇవ్వాలని ఆయన అయితే కోరుతున్న పరిస్థితి. అయితే ఇదే నియోజకవర్గం నుంచి జనసేన కూడా సీటు ఆటేస్తుంది. 2019లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసిన జనసేన అభ్యర్థి పోతిన మహేష్ కూడా ఇక్కడ సీటు ఆశిస్తున్న పరిస్థితి. టీడీపీలో బుద్ధా వెంకన్నతో పాటు మరొక ముగ్గురు కూడా సీటు ఆటిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఒక వినూత్న కార్యక్రమం ద్వారా చంద్రబాబుకి తెలియజేయడం కోసం, చంద్రబాబుని సీటు తనకే వాళ్ళని అడగడం కోసం వినూత్న కార్యక్రమాలకైతే శ్రీకారం చుడుతున్నారు బుద్ధా వెంకన్న. గతంలో కూడా నామినేషన్ పత్రాలు తీసుకెళ్లి దుర్గమ్మ ఇంటి వరకు, అంటే బుద్ధా వెంకన్న ఇంటి దగ్గర నుంచి దుర్గమ్మ కొండ వరకు ఆయన పాదయాత్ర చేశారు, బల ప్రదర్శన చేశారు, భారీగా జన సమీకరణ చేసి అక్కడ పత్రాలు అయితే సమర్పించారు. ఈరోజు చంద్రబాబు తన రక్తంతోనే, అంటే లైవ్లోనే రక్తాన్ని తీసుకొని ఆ రక్తంతో చంద్రబాబు పాదాలను కడిగారు. ఆ తర్వాత బుద్ధా వెంకన్న ఇంటి మీద సిబిఎన్ జిందాబాద్ మీరే నా ప్రాణం అంటూ కూడా రాసిన పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్లో చూడొచ్చు. బుద్ధా వెంకన్న నేమ్ ప్లేట్ పైన బుద్ధా వెంకన్న ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్సీకి సంబంధించిన ఒక నేమ్ ప్లేట్ ఉంది. దాని కింద సిబిఎన్ జిందాబాద్ మీరే నా ప్రాణం అంటూ ఆయన రాసుకొచ్చిన పరిస్థితి ఉంది. దాదాపు భారీగా జన సమీకరణ అయితే జరిగింది. బుద్ధా వెంకన్నకు సంబంధించిన అనుచరులంతా కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఇది ఖచ్చితంగా గతంలో బుద్ధా వెంకన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఆయన చెప్పాడు, నేను ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్గా ఉన్నాను, 3 జిల్లాలకు ఇన్ఛార్జ్గా ఉన్నాను, పశ్చిమ నియోజకవర్గం సీట్ నాకు ఇవ్వకపోతే కనుక ఇక్కడ స్విచ్ చేస్తే వేరే చోట లైట్లు ఎదుగుతాయంటూ పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. తర్వాత కూడా అనేక కార్యక్రమాల్లో ఇదే విధమైన మాటలు మాట్లాడారు. ఖచ్చితంగా టికెట్ నాదే అని చెప్తున్నారు. అయితే ఇంకొక అంశాన్ని కూడా ఆయన తెర మీద తీసుకొస్తున్నారు. ఎందుకంటే దేశంలో అన్ని చోట్ల కూడా సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏ పార్టీలో నెగ్గిన ఇంకొక పార్టీలో ఉంటారా లేదనేది గ్యారంటీ లేదు. కానీ నేను చంద్రబాబు ఎన్నికలు ముందు ఇవి సర్వసాధారణమవుతున్నాయి. మొన్న గత తెలంగాణ ఎన్నికల్లో చూసాం, ఒక ఎమ్మెల్యే అభ్యర్థి తనకు గెలిపించకపోతే తన శవయాత్ర చూస్తారంటూ ఆయన కామెంట్ చేసిన పరిస్థితి. అఫ్కోర్స్ ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే అయ్యారనుకోండి. కానీ ఇక్కడ ఏపీలో టికెట్ కోసం ఏకంగా రక్తంతో చంద్రబాబు కాళ్లకు రక్తంతో అభిషేకం చేసినట్టుగా చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అంటే ఒక రకంగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ అనుకోవచ్చా? బుద్ధా వెంకన్న లాంటి సీనియర్ నేత, టీడీపీలో చాలా పాపులర్ లీడర్ బుద్ధా వెంకన్న స్పోక్స్ పర్సన్గా, మరి ఆయన ఇలా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే జనసేనకు సీటు
కోల్పోతుంది, పొత్తుల భాగంగా జనసేనకు సీటు వెళ్ళబోతుందంటూ ఆయన మరీ ఇంత విపరీతమైన చర్యలకు పాల్పడడం ఎట్లాంటి చర్చకు దారితీస్తుంది? ఏమనుకుంటున్నారు అక్కడ లోకల్గా? ఎస్ ఖచ్చితంగా. అంటే ఇటువంటి కార్యక్రమాలని సాధారణంగా జనరల్గా ఎవరు ఎంకరేజ్ చేయరు. రాజకీయాల్లో కూడా కొంత దూరంగా పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ తన ప్రేమను చాటుకోవడం కోసమే బుద్ధా వెంకన్న ఈ కార్యక్రమం చేశారని చెప్తున్నారు. ఇది బెదిరింపులు కాదు, హెచ్చరిక కాదు, కేవలం చంద్రబాబుతో నాకున్న అభిమానం లేదా చంద్రబాబు మీద నాకున్న ప్రేమతోటి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నానని చెప్తున్నారు. చాలా రాయల్టీగా ఉన్న వాళ్ళకే టికెట్లు ఇవ్వాలి, నేను నా రక్తంతో చంద్రబాబు పాదాలు కడిగానంటే ఆయన మీద నాకున్న ఎంత ప్రేమ ఉందో ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు మీద చాలామంది దాడి చేశారు, వైసీపీకి సంబంధించి అనేక మాటలు మాట్లాడారు. కానీ ఆ సమయంలో టీడీపీ నేతలను చెప్పుకునే వాళ్ళంతా కూడా మోగవాళ్ళుగా చెవిటి వాళ్ళుగా ఉండిపోయారు, ఎవరు కూడా మాట్లాడలేదు. కానీ నేను గొడవలకి వెళ్ళాను, అనేక మంది నా మీద దాడి చేశారు, ఒకానొక సందర్భంలో శ్రోకోల్పై కూడా పడిపోయాను. చంద్రబాబు వెనకాతలు ఎవరుంటారనేది చంద్రబాబు చూడాలి, ఖచ్చితంగా టికెట్ నాకు ఇవ్వాలనేది కోరుతున్నారు. అయితే ఈ పశ్చిమ నియోజకవర్గ టికెట్ మాత్రం జనసేనకి కేటాయిస్తామని చెప్పి గతంలోనే చెప్పినట్టయితే వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో కూడా పోదిన మహేష్ ఇక్కడ ఏర్పాట్లన్నీ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే చంద్రబాబు ఇంటికి కోత దూరంలోనే చంద్రబాబు ఇల్లు మా ఇల్లు ఉంది, కాదు వాకబుల్ డిస్టెన్స్లో కూడా నేను చంద్రబాబు ఇంటికి దగ్గరలో ఉంటాను, కాబట్టి టికెట్ నాకు ఇవ్వాలని అయితే ఆయన ఆశిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇదో సందర్భంలో ఇంకొక అంశాన్ని కూడా మనం చర్చించుకోవాలి. ఈరోజు పవన్ కళ్యాణ్ విశాఖ అనకాపల్లి జిల్లాలో ఆయన పర్యటించబోతున్నారు. అనకాపల్లి పార్లమెంట్ నుంచి నాగబాబును రంగంలోకి దింపుతారని ఒక చర్చ కూడా జరుగుతుంది. అయితే బుద్ధా వెంకన్న ఆశించే సీట్లో పశ్చిమ నియోజకవర్గం, అదేవిధంగా అనకాపల్లి పార్లమెంట్, ఈ రెండు సీట్లని ఆయన అడుగుతున్నాడు. ఏదో ఒక సీటు నాకు ఇవ్వాలంటూ అక్కడ నాగబాబును దింపుతున్న నేపథ్యంలో మొత్తం అటెన్షన్ని తన వైపు తిప్పుకోవడం కోసం చంద్రబాబుకి ఈ విషయాన్ని, అంటే నేను పార్లమెంట్ ఆశిస్తున్నానని చెప్పడానికి కూడా ఈ కార్యక్రమం చేశాడనేది అయితే పెద్ద చర్చ జరుగుతుంది. అయితే కొంత చర్చనీయాంశం అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి కార్యక్రమం. అంటే పాదాలను రక్తంతో కడగడం ఇప్పటివరకు మనం చాలా చూస్తుంటాం, పూలాభిషేకాలు చూస్తుంటాం, పాలాభిషేకాలు చూస్తుంటాం, ఇతర అనేక సందర్భాల్లో తమ ప్రేమనే లేదా అభిమానాన్ని వ్యక్తం చేశారు. కానీ రక్తంతో పాదాలు కడగడం మాత్రం కొంత చర్చనీయాంశం ఉంది, కొంతమంది వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది. కానీ నా ప్రేమను మాత్రమే నేను చూపిస్తున్నాను, ఇది బెదిరించడానికో లేకపోతే భయపెట్టడానికో కాదు అంటూ కూడా బుద్ధా వెంకన్న చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా పశ్చిమ నియోజకవర్గం సీట్ నాకు ఇవ్వాలంటూ ఆయన పట్టుబడుతున్నారు. ఇది హెచ్చరికలుగానే పరోక్ష హెచ్చరికలుగానే చూడాలి అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే బుద్ధా వెంకన్న చెప్పకపోయినా కానీ ఇది పరోక్ష హెచ్చరికలుగానే మనం చూడాల్సి ఉంటుంది. రామ్దాస్ రైట్. అయితే మీరు చెప్తున్నట్టుగా అది చంద్రబాబు మీద ప్రేమో లేదంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్ వాట్ ఎవర్, బట్ టికెట్ కోసం ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ లైట్లు వెలుగుతాయంటూ బుద్ధా వెంకన్న ఇండైరెక్ట్గా అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేసినట్లు అనుకోవచ్చా? ఎస్ ఖచ్చితంగా అలాగే అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు పొత్తు లేకపోతే దాదాపు 175 స్థానాల్లో టీడీపీ పోటీ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు పొత్తులోకి రావడంతో జనసేన టీడీపీ కలిపి పోటీ చేయాల్సి ఉంటుంది, కొన్ని సీట్లు జనసేనకు కూడా కేటాయించాల్సి ఉంటుంది. బుద్ధా వెంకన్న అడిగే 2 సీట్లు కూడా జనసేన కూడా ఫస్ట్ నుంచి అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈయన ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్కి దిగారనేదే కొంతమంది చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి ఉన్నా కానీ తన ప్రేమను మాత్రం వ్యక్తం చేశారని బుద్ధా వెంకన్న చెబుతున్నప్పటికీ టికెట్ తనకే ఇవ్వాలంటూ ఒక ఆందోళన అయితే చేస్తున్నారు. పశ్చిమ నియోజకవర్గంలో బుద్ధా వెంకన్నతో పాటు ఇక్కడ జలీల్ ఖాన్ కానీ లేకపోతే బేగ్ కానీ ఈ టీడీపీ నుంచి ముగ్గురు ప్రయత్నిస్తుంటే జనసేన నుంచి పోతిన మహేష్ కూడా రేసులో ఉన్న పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా టికెట్ తనకి ఇవ్వాలంటూ అధిష్టానానికి ఒక హెచ్చరికలు జారీ చేయడం, బల ప్రదర్శన చూపించడంలో భాగంగానే ఇటువంటి కార్యక్రమాలు చేస్తారని కొంతమంది డైరెక్ట్గా చర్చించుకుంటున్నారు. అయితే పార్టీకి లాయల్టీగా ఉండడం, అంటే పార్టీ మీద ఏ దాడి జరిగినా తను లాయల్టీగా ఉంటాను, వెనకాదులు ఉంటాను, గొడవలకు ముందుంటానని కూడా బుద్ధా వెంకన్న చెబుతున్న పరిస్థితి అయితే విజయవాడలో కనిపిస్తుంది. అయితే సీట్లకు సంబంధించి ఎవరికి కేటాయిస్తారు, తమకు కేటాయించాలనేవారు అనేక రూపాలుగా కార్యక్రమాలు చేస్తున్నారు. దానిలో భాగంగా బుద్ధా వెంకన్న ఇటువంటి కార్యక్రమానికి తెరలేపారు అనేది అయితే విజయవాడలో చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. రామ్దాస్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేంద్ర. ఇది రాజకీయాల్లో నేతలు సీట్ల కోసం నానా పాటలు పడుతుంటారు, అదే ఇప్పుడు విజయవాడలో కూడా చోటు చేసుకుంది. పశ్చిమ నియోజకవర్గ సీటు కోసం బుద్ధా వెంకన్న పడుతున్న పాటలు చూస్తే మనకు అర్థమవుతోంది. ఏకంగా రక్తంతో చంద్రబాబు చిత్రపటానికి కాళ్ళు కడిగారు బుద్ధా వెంకన్న. తన ఇంటి గోడపై సిబిఎన్ జిందాబాద్, నా ప్రాణం మీరే అంటూ గోడ మీద రాసుకొచ్చారు బుద్ధా వెంకన్న. కాస్త భిన్నంగా ఆయన టికెట్ అడుక్కుంటున్న పరిస్థితి మనకు కనిపెడతా ఉంది. టికెట్ ఇవ్వాలని ఎప్పటి నుంచో కోరుతున్నాను, ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ వేరే చోట్ల లైట్లు ఆన్ అవుతాయంటూ అధిష్టానానికి ఒక రకంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు బుద్ధా వెంకన్న.